అరే మామ, తమిళ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిరీస్ అయిన అన్నమలై సినిమాలు 1, 2, 3, 4 వచ్చినాయి. కాకపోతే ఈ సినిమా నువ్వు ఫస్ట్ పార్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంటే అన్నమల 1 అదే చంద్రకళ చాలా బాగుంటుంది. అన్నమలై 2 కళావతి దానంత ఇంపాక్ట్ అయితే ఉండదు. అన్నమలై 3 అంతఃపురం ఇది దానికన్నా తక్కువ ఉంటుంది అనుకో. ఈ మూడు గ్రాఫ్ అలా గ్రాడ్యువల్ గా డౌన్ అవుతూ వస్తున్నప్పుడు అన్నమలై 4 బాక్ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనుకుంటున్నావు? ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అవుట్డేటెడ్గా అనిపించిందిరా. ఎగ్జాక్ట్ గా చూసినప్పుడు అయితే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ లో మార్పు ఏది ఉండదు కాబట్టి సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు, బట్ తీసుకెళ్లే విధానం ఎలా ఉంటుందని మాత్రం అనిపించి ఉంటుంది. కాకపోతే ప్రమోషన్స్ చేసిన విధానంలో స్టార్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన వెల్ నోటెడ్ ఆర్టిస్టులు, అది కూడా మన తమన్నా కానీ, రాశి ఖన్నా కానీ, వెన్నెల కిషోర్ కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరినీ బ్లెండ్ చేసి తీసాడు ఈ సినిమా. సో అక్కడ నాకు కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి, బట్ ఎలా డీల్ చేస్తాడన్నది మాత్రం కొంచెం డౌట్ వచ్చింది. సినిమా లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయ్యి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ ద ఇయర్ కూడా అయ్యింది తమిళ్లో. బట్ నాకేమనిపించిందంటే సినిమా అంత బాగుందా, నాకు ఎక్కుతుందా, నేను కన్విన్స్ అవుతానా అని అనుకుంటూనే ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. మొత్తానికి నేను ఓటీటీలోకి అయితే వచ్చింది, చూడడం కూడా జరిగింది. మా ఇంతకీ ఎలా ఉంది సినిమా అయితే నేనైతే సాటిస్ఫై అయ్యాను రా. తెలిసిన టెంప్లెట్ అయినప్పటికీ కూడా తీసుకెళ్లిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని ఎంగేజింగ్ గా తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ ఎంగేజింగ్ తో పాటు మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఏదైతే సినిమాటోగ్రఫీ ఉందో, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫైనెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది సినిమా అంతా కూడా. ఓకే, అంటే టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉందంటావు. మామూలు కాదు, పెద్ద సాలిడ్గా ఉంది సినిమా. ఓకే మామ, ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తమన్నా రాజ్ ఖన్నా ఇలాంటి వెల్ నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? అండ్ శ్రీ సుందర్ కూడా ఈ సిరీస్ లో ఇంపార్టెంట్ పాత్రలు పోషిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన పాత్ర కూడా ఎలా ఉంది, ఎలా నటించారు? ఆబ్వియస్లీ శ్రీ సుందర్ ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ హీరో అతనే. ఆయన పెర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ పాత సినిమాలు ఎలాగైతే ఉందో అలాగే ఉంది, పెద్ద కొత్తగా ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం రాశి ఖన్నాకి, తమన్నాకి మంచి ఇంపార్టెంట్ రోల్స్ అయితే వచ్చాయి. ఆ ప్రామినెంట్ రోల్స్ లో వాళ్ళు కూడా బాగానే చేశారు. బట్ నేను ఎక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని అంటే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి స్టార్ కమెడియన్స్ ని పెట్టుకుని కామెడీ ట్రాక్ మరీ డల్ గా చేసేసాడు. ఈ హారర్ కామెడీస్ ఈ మధ్యన కామెడీ అన్నది డైల్యూట్ అయిపోతూ ఉంది. మేబీ రెగ్యులర్ గా సిరీస్లు వచ్చేయడం వల్ల అనుకుంటా ఆ ఫ్రెష్నెస్ అన్నది కామెడీలో తీసుకుని రాలేకపోతున్నారు. ఆ ట్రాక్ అయితే మాత్రం నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ కామెడీ మిగతా సినిమా అంతా ఎంగేజ్ చేసిందంటావు అయితే? చాలా బాగా ఎంగేజ్ చేసింది. డీల్ చేసిన విధానం అయితే మాత్రం చెప్తున్నాను కదా, మంచి సాలిడ్గా ఉంది. మామ, నీ ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి? సినిమాని అయితే ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఏ మాత్రం ఇబ్బంది లేదు. హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ అయితే ఎపిసోడ్స్ అయితే టాప్ నాచ్. మంచి సౌండ్ సిస్టమ్తో చూస్తే మాత్రం దద్దరిల్లిపోద్ది అంతే. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి, మనకి ఈ సినిమా ప్రమోషన్స్లోనే రాశి ఖన్నా, తమన్నా తోటి పాట అయితే రిలీజ్ చేశారు. ఆ పాట సినిమాలో ఉంటుంది అనుకుంటావేమో, బట్ అది ఎండ్ క్రెడిట్స్లో వస్తుంది. మిస్ అవ్వద్దు, చూడు.